విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. అదే సమయంలో ఎంతోమంది గొప్ప వాళ్ళని, విద్యావంతులని, రాజకీయవేత్తలని, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన వాళ్ళని అందించిన ఇదే యూనివర్సిటీ ప్రస్తుతం మత రాజకీయాలకి, మతపరమైన వివాదాలకి వేదిక అవుతుందంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. గత 2 రోజులుగా ఇటు రైట్ వింగ్ అలాగే లెఫ్ట్ వింగ్కి సంబంధించిన విద్యార్థి సంఘాలు, విద్యార్థులకు మధ్య తీవ్రమైన వివాదానికి ఇదే వేదిక ఈ యూనివర్సిటీ. అసలు ఏం జరిగిందనేది ముందు ఒక పరమైనటువంటి యాంగిల్లో చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ వింగ్ విద్యార్థులు చెప్పేది ఏంటంటే, కొంతమంది రైట్ వింగ్కి సంబంధించిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్ కావచ్చు లేదా ఏబీవీపీకి సంబంధించిన కొంతమంది వచ్చి కొంతకాలంగా ఇక్కడ ఈ ఆర్ఎస్ఎస్ కవాతులు ఇలాంటివి కూడా చేస్తూ వస్తున్నారు, మత ప్రచారాలు చేస్తున్నారు. అవి వద్దు అని మేము చెప్పినందుకు మాపై తిరగబడ్డారు, పెద్ద గొడవ అయింది. నిన్న ఆ గొడవ అంతా జరిగిన తర్వాత వీసీని కలిసి ఇక్కడ బంద్కి పిలిపిస్తున్నామని చెప్పాము, కానీ వీసీ అలాంటివి ఏమి వద్దని చెప్పారు, యూనివర్సిటీలో అలాంటివి వద్దని చెప్పారు కాబట్టి మేము తగ్గాము. కానీ వెంటనే ఆ రైట్ వింగ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ మా మీద అంటే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు వాళ్ళ మీద ఉమ్ము వేయడం, చెప్పులు వేయడం, రాళ్ళు వేయడం ఇలాంటివన్నీ కూడా చేశారు. కొంతమంది దెబ్బలు కూడా తిన్నామంటూ ఆ విద్యార్థులు వాళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారు. అలాగే బయట కాలేజీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఎవరో ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు లేరు. ఇదంతా పూర్తిగా మతపరమైన వివాదాలకి ఆంధ్ర యూనివర్సిటీని ఒక వేదికగా చేయడం కోసం జరుగుతున్న కార్యక్రమం. ఆడపిల్లలను కూడా చూడకుండా మమ్మల్ని బూతులు తిట్టారు, మా మీద చెప్పులు విసిరారు. చాలా వివాదపూరితమైన లేదా ఉద్రేకపూరితమైన వాతావరణం ఇక్కడ నెలకొంది. యూనివర్సిటీలో ఇలాగ ఎప్పుడూ జరగలేదని వాళ్ళు చెబుతూ వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పెద్ద ఎత్తున వీసీ ఆఫీస్ని ముట్టడించారు. అంటే వాళ్ళు యాక్చువల్గా వీసీని కలిసి ప్రయత్నం కూడా చేశారు, కానీ వీసీ ఆ టైంలో ఇక్కడ లేరు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ దిగి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేశారు. ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగినట్టుగానే కనిపిస్తున్నప్పటికీ పరిస్థితి అయితే ఉద్వేగభరితంగానే ఉంది. ఒక సైడ్ నుంచి అంటే లెఫ్ట్ వింగ్ విద్యార్థులు ఆ యాంగిల్ నుంచి చెప్తే ఈ విధంగా ఉంది. వాళ్ళు చెప్తున్న దాంట్లో మెయిన్ 3 పాయింట్లు ఏంటంటే, ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, అలాగే ఆడపిల్లలను చూడకుండా మా మీద కూడా దాడి చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని చట్టపరంగా శిక్షించాలి. ఇక్కడ యూనివర్సిటీలో మతపరమైన విషయాలు ఏవి వద్దు, పూర్తిగా ఇది ఒక సెక్యులర్, ఇంకా చెప్పాలంటే మతాలకి ప్రాధాన్యత లేని ఒక విద్యా సంస్థగా మాత్రమే యూనివర్సిటీ ఉండాలి అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. నా పేరు ప్రగతి. ఏం చదువుతున్నారు? ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఏంటమ్మా అసలు ఏం జరిగింది? అయితే ఈరోజు మేమందరం కూడా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులం 3 రోజుల క్రితం ఎవరైతే అవుట్ సైడర్స్, ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, మత ఉన్మాదులు ఎవరైతే మతాన్ని విద్యార్థుల్లో చాటడానికి చూస్తారో, ఒక్క నిమిషం చిన్న క్లారిటీ, ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ రెండు కలిపి ఇద్దరు 2 సంఘాల నాయకులు కలిపి ఆంధ్ర యూనివర్సిటీలోకి దొంగతనంగా చొరబడడం జరిగింది. స్టూడెంట్స్ కాదు, వాళ్ళు విద్యార్థులు కాదు, యూనివర్సిటీ వాళ్ళు కాదు, దొంగతనంగా యూనివర్సిటీలోకి చొరబడి ఏవైతే మతపరమైన కార్యక్రమాలు ఇక్కడ బీబీసీ మా కోర్టులో చేపట్టడం జరిగింది. దీన్ని విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా మేమందరం ఖండిస్తూ వీసీకి, రిజిస్ట్రార్కి, యూనివర్సిటీ యాజమాన్యానికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మేము గట్టిగా ఆందోళన చేసాం, నిరసన కార్యక్రమం చేసాం. ఈ విధంగా ఎవరైనా అవుట్ సైడర్స్ లోపలికి వచ్చి మతపరమైన విద్వేషాలు రెచ్చగొడితే మేము విద్యార్థులుగా దాన్ని తిప్పికొడతాం, మేమే దగ్గరుండి బయటికి తరిమేస్తామని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాంటిది నిన్న రాత్రి ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనివర్సిటీలోకి మళ్ళీ చొరబడి హాస్టల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్లు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థి సంఘాలు అన్ని గూండాలు వాళ్ళు చేసే పనే ఉండదు, విద్యార్థుల్లోకి వచ్చి మతపరమైన ఘర్షణలు రేపి నువ్వు ముస్లిము, నువ్వు తక్కువ కులమోడివి, నువ్వు ఈ కులమోడివి, ముస్లిమ్స్ ఉండకూడదు, క్రిస్టియన్స్ ఉండకూడదు. యూనివర్సిటీ అందరిది, ఇది పబ్లిక్ యూనివర్సిటీ, ఇందులో ఎవరైనా చదువుతారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఇందులో చదువుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ఒక దానికి వచ్చి మేము హిందువులే ఉండాలి అని చెప్పి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి ముస్లింలు దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇంకొకటి, ఆడవాళ్ళని బూతులు తిడుతూ ఈరోజు వాళ్ళ మీద చెప్పులు చుడుతూ వాళ్ళ మీద ఉమ్ములు యూనివర్సిటీలో అలా చేయడం జరిగింది. కాబట్టి ఇదేనా వాళ్ళ సనాతన ధర్మం, ఇదేనా వాళ్ళ ధర్మాలు అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అయితే ఈ విధంగా నిన్న రాత్రి ఆ దాడికి సంబంధించి మేము బంద్కి పిలుపునిచ్చాం. అయితే యూనివర్సిటీ యాజమాన్యం ఏదైతే ఉందో, మీరు దయచేసి బంద్ని వెనక్కి తీసుకోండి, యూనివర్సిటీ పరువు తీయద్దు, మాతో చర్చలకు రండి అని చెప్పి విన్నపం చేశారు. వాళ్ళ విన్నపాన్ని మేము గౌరవిస్తూ ఈరోజు విద్యార్థులందరం కూడా వాళ్ళతో చర్చలకు సిద్ధమయ్యి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీకి అన్ని విద్యార్థి సంఘాలుగా, విద్యార్థులుగా మేము ఈరోజు రావడం జరిగింది. అయితే మేము వస్తున్న క్రమంలో ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు
మళ్ళీ యూనివర్సిటీలోకి జెండాలతో చొరబడి స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఆడవాళ్ళని దూషిస్తూ చెప్పులు ఇసురుకుంటూ యూనివర్సిటీలోకి చొరబడి చర్చిలకి వెళ్తున్నాం. నాకు తలపైన బాటిల్స్ ఇసురుతూ చెప్పులు ఇసురుతూ దాడులు చేశారు, కాళ్ళతో తనడం అలా విధంగా దాడులు చేశారు. అయితే చర్చిలకి వెళ్తున్న మా పైన ఈ విధంగా దాడులు చేశారు. మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే వీసీతో మేము మాట్లాడాలి, రిజిస్ట్రార్తో మేము మాట్లాడి యూనివర్సిటీ యాజమాన్యంతో మేము మాట్లాడాలి, లెటర్ ఇవ్వాలని చెప్పి చర్చిలకి వెళ్ళడం జరిగింది. 3 డిమాండ్స్తో మేము లోపలికి వెళ్ళడం జరిగింది. ఒకటి, ఎవరైతే దాడులు చేశారో వాళ్ళపైన కేసులు ఫైల్ చేయాలని, అలాగే ఎవరైతే ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ గూండాలను లోపలికి రానిచ్చారో ఏ సహకారం లేకుండా ఎవరో లోపలికి రాలేరు. యూనివర్సిటీ యాజమాన్యం కుట్ర ఇందులో ఉందా అని కూడా మాకు సందేహం ఉంది. అయితే ఎవరైతే దీనికి సహకరించారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని, అలాగే యూనివర్సిటీలో ఎక్కడా కూడా మతపరమైన జెండాలు కానీ మత కార్యక్రమాలు కానీ ఏవి కూడా చోటు చేసుకోకూడదని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తాం. ఏ మతానికైనా సరే ఈ రోజు ఆర్ఎస్ఎస్ వచ్చింది, హిందూ మతం ఆర్ఎస్ఎస్, రేపొద్దున ముస్లిం లీగ్, రేపొద్దున్న క్రిస్టియన్స్, ఈ విధంగా మతపరమైన ఘర్షణలు యూనివర్సిటీలో జరిగితే ఇంకా విద్యార్థులకు రక్షణే ఉంటది. మా విద్యార్థులకి మాకు రక్షణ కావాలి. మేము కష్టపడి ఈ రోజు యూనివర్సిటీలో సీట్లు తెచ్చుకొని డబ్బులు కడుతూ మెస్ బిల్లులు కడుతూ ఎంతో కష్టపడి ఈ రోజుల్లో యూనివర్సిటీలో హాస్టల్ ఉంటే మేము చదువుకుంటా ఉన్నాం. ఈ రకమైన రక్షణ మాకు యూనివర్సిటీలో కల్పించకపోతే ఇంక రేపు పొద్దున్న యూనివర్సిటీలో విద్యార్థులే ఉండరు. కాబట్టి ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడుకుంటూ మేము విద్యార్థి సంఘాలుగా మేము పెద్ద ఎత్తున రేపు పొద్దున ఆందోళన చర్యలు చేస్తామని చెప్పి ఈ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ గుండాలను లోపలికి రానివ్వకూడదని చెప్పి డిమాండ్ చేస్తూ తెలియజేయడం జరిగింది. నా పేరు వర్ధన్ అన్న. నిన్న మా బీబీసీ గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ కలాపాలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళు ఏం చేశారంటే జెండా పాతి వాళ్ళ కార్యకలాపాలు చేస్తుంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి దాన్ని అపోజ్ చేశారు. అక్కడ చిన్న ఘర్షణలాగా జరిగింది. ఘర్షణలాగా జరిగిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఆర్ఎస్ఎస్ తరపున వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం అంతా బయట వైపులే, ఒక 3-4 మాత్రమే లోపల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మా మిగతా బయట వ్యక్తులు తీసుకొచ్చి కార్యకలాపాలు చేయించారు అన్నమాట. తర్వాత వచ్చిన తర్వాత అంటే స్టూడెంట్స్ అందరూ ఆ రోజు నైట్ ఏమనుకున్నారంటే స్టూడెంట్స్ నైట్ బంద్ చేద్దాం అనుకున్నారు. తర్వాత బీసీ గారు రెక్టర్ గారు మాట్లాడిన తర్వాత బంద్ కాదు, వచ్చి ఇక్కడ మామూలుగా మాట్లాడారు. చిన్న డౌట్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ప్రచారం మీద చేసుకున్నారు, దాంట్లో మీకు వచ్చిన ఇబ్బంది మీరు ఎక్కడ ఇబ్బందిగా ఫీల్ అయ్యారు? ఇప్పుడు యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారం ఎక్కడ అంటే మతాలకు సంబంధించింది చేయకూడదు కదా, ఇప్పుడు క్యాస్ట్ కి సంబంధించింది చేయకూడదు కదా. 2026లో ఏమో వచ్చింది రెగ్యులేషన్స్ ప్రకారం చేయకూడదు. దాని ప్రకారం మరి వీళ్ళు మతానికి సంబంధించి చేస్తున్నారు కదా. ఆర్ఎస్ఎస్ అనేది మతపూరితమైంది. ఆల్రెడీ సెంట్రల్ ప్రభుత్వాలే 2 సార్లు బ్యాన్ చేసింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో మీరే కొట్టినట్టు వచ్చింది కదా, అంటే కమ్యూనిస్ట్ వాదులే కొట్టారు అన్నట్టుగా వచ్చింది కదా. అంటే వాళ్ళు అలాగే చెప్తారు, అక్కడ జరిగింది వేరు కదా సినారియో. ఇప్పుడు అంటే మనం చూసుకుంటే ఆర్ఎస్ఎస్ మతపరమైన ప్రచారం చేస్తుందని అందరికీ తెలిసింది. ఇప్పుడు 2 టైమ్స్లో 1 టైం బీజేపీ ప్రభుత్వమే దాన్ని బ్యాన్ చేసింది. మరి ఇలా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక బంద్కి వచ్చాం పొద్దున పూట. వస్తే వాళ్ళు చూశారు కదా మా ఆడపిల్లల మీదకి చెప్పులు ఇసరటము, బాటిల్ ఇసరం. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సేమ్ ఆర్ఎస్ఎస్ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో ఇక్కడ ఎస్ఎఫ్ఐ మీటింగ్లు, పీడిఎస్ మీటింగ్ కూడా జరుగుతాయి కదా, జనరల్ గా జరుగుతుంటాయి కదా. దాని దీనికి ఏంటి డిఫరెన్స్ మీరు అన్న? ఇప్పుడు ఎస్ఎఫ్ఐ కానీ పీడిఎస్ఓ కానీ వీళ్ళు చేసేది స్టూడెంట్స్ కోసం చేస్తారు. ఏనాడు వీళ్ళు మతం కోసం చేయలేదు, అందరు ఈక్వాలిటీ కోసం పోరాడారు. ఇప్పుడు స్టూడెంట్స్కి ఏవైతే అవసరాలు కావాలో వాటి కోసమే పోరాడారు. ఇప్పుడు హాస్టల్స్ కావచ్చు, లేకపోతే విద్య పరంగా పోరాడారు. కానీ ఇప్పుడు ఏదైతే మనం ఆర్ఎస్ఎస్ అనుకున్నామో అది దీని పరంగా పోరాడట్లేదు కదా, అది మతపరంగా పోరాడుతుంది. మతం కోసం పోరాడుతున్న సంస్థ అది. మనం చూసాం పూర్వం ఇప్పుడు యూనివర్సిటీస్లో ఎంతో మంది విద్యార్థులు చావుకు కారణమైంది ఆర్ఎస్ఎస్, ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ. నా పేరు లక్ష్మి అండి. నేను పీడిఎస్ఓ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నారు. ఏ డిపార్ట్మెంట్? వర్క్ చేస్తున్నాను. ఇదే యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ స్టూడెంట్ గా ప్రెజెంట్. ఏంటి అసలు గొడవ ఏంటి సార్? గత 3 రోజుల నుంచి ఇక్కడ ఎలా అంటే ఒక బుడుకు వాతావరణం అన్నదైతే ఉంది మన యూనివర్సిటీలో. బయట నుంచి రావటము, బయట అంటే కూడా జనరల్గా యూనివర్సిటీకి ఒక గొప్పతనం ఉంది, ఇది ప్రజల సొత్తుగా ఉంటుంది. ఈ యూనివర్సిటీకి ఇచ్చిన ల్యాండ్ దగ్గర నుండి చూసుకుంటే ప్రతిది కూడా వైజాగ్ రీజన్ లో ఉన్న ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉంటుంది. సో బయట నుంచి వస్తున్న వాళ్ళు ఏంటి అన్నది కాదు, మతాన్ని రిప్రజెంట్ చేసే కొంతమంది వచ్చి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతున్నాయి. యాక్టివిటీస్ అంటే ఏంటి? వాళ్ళ కవాతులు చేసుకోవటము, జెండా ఎగరేయటం. అవును సార్, యూనివర్సిటీలో మన యూనివర్సిటీలో బీబీసీ బాస్కెట్బాల్ కోర్టు. ఆ బీబీసీలో వాళ్ళకి సంబంధించిన కర్రసాము, విలువిద్య, కర్రసాము, కత్తిసాము,
ఇలాంటి వాటిని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడం ఇదంతా జరిగింది. దాన్ని కొంతమంది స్టూడెంట్స్, మాలాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఇదేంటి మీరు బయట వాళ్ళు కదా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగిన దానిలో వాళ్ళు తిరిగి దాడి చేయటము, దీంట్లోనే ఈ ఇన్సిడెంట్ అన్నది జరగడం జరిగింది. సరిగ్గా ఒక 2 రోజుల క్రితమే బీసీ గారికి కలిసి ఇలా అవుట్ సైడర్స్ వస్తున్నారండి ఇలా, మేము అవుట్ సైడర్స్ కూడా అపోజ్ చేయట్లేదండి. జనరల్ గా ఒక ప్రభుత్వ విద్యా సంస్థ అయిన మన ఆంధ్ర యూనివర్సిటీ ఏ మతానికి కూడా ప్రాతిపదికగా ఉండకూడదు, ఏ మతం తాలూకా యాక్టివిటీస్ ఇక్కడ జరగడానికి అవకాశం ఉండకూడదు. మేము అడిగేది అది, ఒక ఏమంటారు లౌకికవాద దేశంగా ఇది అలానే ఉండాలి. అంతెందుకు ఈ రోజు కూడా నిన్న జరిగిన దాడిని బేస్ చేసుకుని మేము యూనివర్సిటీ అంతా కూడా బంద్కు పిలిపించి అన్ని విద్యార్థి సంఘాలు గాను అలాగే విద్యార్థులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావాల్సింది. మీరు 8:30, 9 ఆ టైం అప్పుడు చూస్తే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు బంద్లో భాగంగా. కానీ మాకు యూనివర్సిటీ యాజమాన్యం ఏమని చెప్పారంటే, అమ్మ ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరగనివద్దు, బంద్లు ఏమీ వద్దు, రండి మనం శాంతియుతంగా మాట్లాడుకుందాం, చర్చలు జరుపుదాం అనేసి వాళ్ళు మాట్లాడితే దానికి మేము శాంతించి మా స్టూడెంట్స్ అందరినీ పంపించేయడం జరిగింది. పంపించేసి మేము మీద మా రిప్రజెంటేషన్ లెటర్ రెడీ చేసుకుని రెడీగా ఉన్నాం. ఇంకా వీసీ గారు వస్తే కలుద్దాము, లేదా రిజిస్ట్రార్ రెక్టర్ ఎవరు దొరికితే వాళ్ళని కలుద్దాము అన్న దాంట్లో మేము రెడీగా ఉంటే ఆ టైంలో 50-60 మంది ఆర్ఎస్ఎస్ గుండాలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే అనాలో వాళ్ళని గుండాలు అనాలో మాకైతే అర్థం కాలేదండి, అది మీరే తేల్చాలి కూడా. వచ్చి ముందు మెయిన్ గేట్ దగ్గర బయట చేసుకుంటూ ఉన్నారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే జెండాలు కర్రలు పట్టుకొని వచ్చి ఇక్కడికే నినాదాలు ఇచ్చుకుంటూ ఉన్నారు. మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసమని మేము బయలుదేరాం. 5-6 ఆడపిల్లలు మేము ముందున్నామండి. జనరల్ గా వాళ్ళు ఇచ్చే నినాదం ఏంటంటే భారత మాతాకి జై. భారత మాత అనే ఆవిడ కూడా ఒక స్త్రీ కదండి. అటువంటిప్పుడు మేము మహిళలము లేదా ఆడవాళ్ళము మమ్మల్ని గౌరవించాలి కదా. అందుకు పూర్తి భిన్నంగా వస్తున్న మా మీద చెప్పులు విసిరారు. ఇదే భారత మాతకు వాళ్ళు ఇచ్చే గౌరవం. వాటర్ బాటిల్స్ విసిరారు. అందులో ఒక బాటిల్ మా స్టూడెంట్ కూడా తగిలింది, అలానే ఒక బాటిల్ ఒక కానిస్టేబుల్ కి తగిలింది. వచ్చిన వాళ్ళలో స్టూడెంట్స్ లేరని గ్యారంటీగా తెలుసా మీకు? స్టూడెంట్స్ కూడా ఉన్నారండి, ఒక 5-6 మాత్రమే. ఒక 50-60 మందిలో 5-6 స్టూడెంట్స్ అంటే ఏంటి, ఎవరి పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది అంటే ఏంటి? పొలిటికల్ గా ఏమైనా మోటివేటెడ్, అది పొలిటికల్ గా మోటివేట్ చేస్తున్నా అంటే ఎవరన్నా వెనకాల ఉండి చేస్తున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక 2 రోజుల క్రితమే మన యూనివర్సిటీకి మేము లెటర్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఇలా జరుగుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలు మతానికి సంబంధించి, వీటిని ఆపాలి అని చెప్పి లెటర్ పెట్టిన తర్వాత కూడా జరుగుతున్నాయి అంటే దానికి ఎట్ నుంచి సపోర్ట్ వస్తుంది ఏంటి అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. అప్పుడు మిమ్మల్ని కూడా అలాగంటారు కదా, మీ వెనకాల కూడా పొలిటికల్ మోటివేషన్ యూనివర్సిటీ స్టూడెంట్స్. ఇంకోటండి, మేము వాళ్ళని కూడా ఏం అడుగుతున్నామంటే, స్టూడెంట్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన యూనివర్సిటీలోనే, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫుడ్ దగ్గర నుంచి, హాస్టల్లో రూమ్స్ దగ్గర నుంచి, అసలు చాలా బాయ్స్ హాస్టల్స్ లో అయితే బెడ్స్ కూడా లేవు సరిపడా, పైన పెచ్చులు ఊడి పడిపోవడం, ఫ్లోరింగ్, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. రండి, ఇలాంటి వాష్రూమ్స్, వాటర్ సరిగ్గా లేకపోవడము, ఫుడ్ టైంకి అవ్వకపోవడం, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. రండి, వీటి గురించి అడగమనండి, మేము కాదనము. మేము ఇలాంటి సమస్యల గురించి అనేక సార్లు ఇక్కడికి రిప్రజెంటేషన్ ఇవ్వటం ఇవన్నీ కూడా చేశామండి. వీసీ గారిని కలిసారు? లేదండి, ఈ రోజు లేరంట. వీసీ గారి పేరు రాజశేఖర్ గారు. రెండోది కేసులు ఏమైనా నమోదయ్యాయి మీ మీద? మా మీద ప్రస్తుతానికి, మా మీద అంటే స్పెసిఫిక్ గా అందులో మేము లేము, కానీ మా స్టూడెంట్స్ మీద అయితే నమోదయ్యాయి. ఇక్కడ రెక్టర్ గారు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఇంటర్ఫియర్ అవ్వలేదా? ఇంటర్ఫియర్ అవ్వము అని అన్నారు, కానీ మేమైతే గట్టిగా అడిగాం సార్, లేదు ఇది ఖచ్చితంగా యూనివర్సిటీ స్టూడెంట్స్ గా మా మీద జరిగింది కనుక మీరు ఖచ్చితంగా దీనిలో ఇంటర్ఫియర్ అవ్వాలి, యూనివర్సిటీ తరపు నుండి కేసులు పెట్టాలి అనేసి మేము అడిగాం. అయితే దీనికి రైట్ వింగ్ కి సంబంధించిన ఈ విద్యార్థులు కావచ్చు లేదా విద్యార్థి సంఘాలు కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు వేరేలా ఉన్నాయి. గత 6 నెలలుగా మేము ఇక్కడ ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించిన కవాత్ అనేది మేము చేస్తూ వస్తున్నాము. సాయంత్రం పూట ఎవరిని ఇబ్బంది పెట్టకుండా గ్రౌండ్లో మేము ఈ ఆసనాలు వేయడం, లేకపోతే మేము కబడ్డీ ఆడుకోవడం, లేకపోతే కవాతు చేయడం, ఇవన్నీ చేస్తూ వస్తున్నాం. ప్రార్థనలు చేసుకుంటున్నాము, ధ్వజం నిలబెట్టాము. ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగజేయలేదు, మత ప్రచారాలంటే మేము అస్సలు చేయలేదు. భారత మాతకి జయని మాత్రం మేము చెప్తున్నాము, అది తప్ప ఈ దేశంలో ఉంటూ అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఇంకోటి క్లియర్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దాడి చేసిన వాళ్ళు, దాడి ఏదైతే జరిగిందని చెప్తున్నారో దానిలో బయట వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. అదేం కాదు, వాళ్ళందరూ కూడా ఈ కాలేజీకి చెందిన వాళ్ళే, యూనివర్సిటీకి చెందిన వాళ్ళే ఉన్నారు. బయట కాలేజెస్ కొన్ని అఫిలియేటెడ్ ఆంధ్ర యూనివర్సిటీకి ఉంటాయి, అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా దీని పరిధిలోకి వస్తారు. ఇది ఎవరి సొత్తు కాదు కదా, యూనివర్సిటీ అనేది అందరికీ సంబంధించిన ఆస్తి కదా, దీంట్లో ఒకరిని చేయొద్దు ఒకరిని చేసుకోండి, వ్యాయామాలు కావచ్చు కసరత్తులు కావచ్చు చేయకూడదు అనడం అనేది తప్పు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. పైపెచ్చు దాడి జరిగింది మా మీద, ముందుగా లెఫ్ట్ వింగ్కి సంబంధించిన విద్యార్థులు, ఆ విద్యార్థి సంఘాల వాళ్ళే మా మీద దాడి చేశారు తప్ప మేము దాడి చేయలేదు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతున్న సందర్భంలో దీన్ని వివాదాస్పదం చేయడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తారన్న అనుమానాలు మాకైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇది అందరికీ సంబంధించిన విద్యా సంస్థ, ఎవరైనా రావచ్చు, మమ్మల్ని రాకూడదు రావద్దు అని చెప్పే హక్కు ఎవరికి లేదనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. అలాగే
దేశభక్తిని ప్రజల్లో పెంపొందించడం కోసం మేము ఇలా చేస్తున్నాం తప్ప ఇందులో ఎక్కడ మత ప్రచారాలు చేయలేదు. గతంలో ఇక్కడ క్రిస్టియన్ సంబంధించినటువంటి అంటే వేరే వేరే మతాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కొన్ని జరిగాయి. మరి వాళ్ళకి లేని ఇబ్బంది ఇప్పుడు మేము చేస్తుంటే ఎందుకు వస్తుంది అనేది వాళ్ళ వాదన. బట్ ఏమైనప్పటికీ మాత్రం ఇక్కడ ఖచ్చితంగా లెఫ్ట్ అండ్ రైట్ వింగ్ విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళ బలాల్ని నిరూపించుకోవడానికో పెంపొందించుకోవడానికో ఇలాంటి వివాదాలు రేపుతున్నారన్న అనుమానాలు చాలా మందిలో అయితే కనిపిస్తున్నాయి. అయితే ఎక్కువ మంది ఇక్కడ ఉన్న స్టూడెంట్ చెప్పేది ఏంటంటే అసలు ఇక్కడ ఎలాంటి మతానికి సంబంధించిన ప్రస్తావన వద్దు, ఇది ఒక విద్యా సంస్థగానే ఉండాలని వాళ్ళు చెప్తున్నారు. బట్ రైట్ వింగ్కి సంబంధించిన వాళ్ళ వాదన మరోలా ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం దేశభక్తిని పెంపొందించే యాంగిల్లోనే మేము ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం, పైపెచ్చి మా పనేదో మేము చూసుకుంటున్నాం తప్ప ఎవరిని మత ప్రచారం చేసి ఆకర్షించేలాగా మేము చేయట్లేదని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ వాదన కూడా విందాం. అందరికీ నమస్తే. నా పేరు నితిన్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖపట్నం జిల్లా కన్వీనర్. ఏంటండి అసలు ఈ విషయం ఏంటి? ఆంధ్ర యూనివర్సిటీ గొడవ ఏంటి? ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులమంతా కూడా కలిసి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా గత 6 నెలలుగా శాఖ నిర్మించుకోవడం జరుగుతుంది. శాఖ అంటే ఏంటంటే ఈవినింగ్ మేము స్టూడెంట్స్ అంతా కలిసి సూర్య నమస్కారాలు చేయడం, ఫిజికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, గేమ్స్ ఆడడం, కబడ్డీ, ఖోఖో వంటి గేమ్స్ ఆడుకొని మేము మాట్లాడుకొని వెళ్ళిపోతాం. ఇదే మేము 6 నెలలుగా చేస్తూ వచ్చాం. అయితే నిన్న కొంతమంది ఏవైతే దేశ విచ్ఛిన్నకర శక్తులుగా ఉన్నారో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ గూండాలు మేము శాఖ చేస్తున్న టైంలో మా వద్దకు దాదాపుగా 200 మంది వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడికి వెనుకున్న ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది. ఏదైతే మన సాగర తీరాన జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ప్రోగ్రాం కోసం నిన్ననే ఈ దేశ ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు విశాఖపట్నం దిగారు. అయితే ఇదేదైతే ప్రోగ్రాం జరుగుతుందో ఈ ప్రోగ్రాం ద్వారా ఇక్కడ ఏదైనా అలజడి సృష్టిస్తే మేము వైరల్ అవుతాం అనుకున్నారో ఏమో, కానీ ఎవరైతే దేశ విచ్ఛిన్నకర శక్తులు కమ్యూనిస్టు భావజాలాలతో యూనివర్సిటీలో విద్వేషాలు రెచ్చగొడుతున్న వాళ్ళు ఎవరైతే ఎస్ఎఫ్ఐ మరియు ఏఎస్ఎఫ్ స్టూడెంట్స్ ఉన్నారో అక్కడ ఉన్న గూండాలందరినీ కూడా చేర్చి మా మీద దాడి చేయడం జరిగింది. మేము శాంతంగా మేము ఏదైతే డైలీ యాక్టివిటీస్లో భాగంగా మేము చేసుకుంటూ పోతున్నామో ఆ శాఖని అడ్డుకోవడం జరిగింది. అయితే నిన్న మేము 6 ఉన్న దగ్గర వాళ్ళు 200 మంది వచ్చి మా మీద దాడి చేశారు. వెంటనే మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఈ విషయం మీద ఆంధ్ర యూనివర్సిటీ ఎవరైతే వీసీ గారు ఉన్నారో ఇప్పటికీ కూడా మాట్లాడలేదు. ఈ చేతకాని వీసీ దేశ విచ్ఛిన్నకర శక్తులకు తొత్తుగా మారాడు. బాగానే ఉంది, మీరు వీసీని అంటున్నారు, వాళ్ళు వీసీని అంటున్నారు. అన్న, ఇప్పుడు అక్కడ ఏదైనా మత ప్రచారాలు కానీ రిలీజియస్ హేట్రెడ్ కానీ స్ప్రెడ్ అయితే ఫస్ట్ కండెమ్ చేసేది ఏబీవీపీ. ఈరోజు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ల చరిత్ర ఈరోజు స్టార్ట్ అవ్వలేదు. ఆర్ఎస్ఎస్ మొదలై 100 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ మొదలై కూడా 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఏబీవీపీ శాఖ నడిపిస్తూనే ఉంది, ఆర్ఎస్ఎస్ శాఖ నడుస్తూనే ఉంది. 6 నెలల నుంచి మొదలు పెట్టామన్నారు. అది మేము స్టూడెంట్స్ గా ఉన్నాం. మేము స్టూడెంట్స్ గా ఉండి మేము అక్కడ స్టూడెంట్స్ అందరం కూడా లోకల్ స్టూడెంట్స్ అందరం కూడా కలిసి స్టూడెంట్స్ స్నేహమిలాన్ అనే ప్రోగ్రామ్తో మేము అందరం కలిసి ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ఈవినింగ్ మేము డిస్కస్ అవుతాం. మేము ఎవరిని కలుపుకోము, ఎవరి దగ్గరికి వెళ్ళి వచ్చి జాయిన్ అవ్వండి అని అడగం. మా పని మేమున్న 10 మంది మా పని మేము చేసుకొని పోతాం. మీరు అందరూ స్టూడెంట్స్? అందరం స్టూడెంట్స్. వాళ్ళు స్టూడెంట్స్ కాదు, బయట వాళ్ళు వచ్చారు అంటున్నారు. అన్న, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్టూడెంట్స్, చదువుకుంటున్న వాళ్ళు మాత్రమే. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనే సంస్థలో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. శాఖలు ఈరోజు దేశవ్యాప్తంగా శాఖలు జరుగుతూనే ఉన్నాయి. అలానే ఆంధ్ర యూనివర్సిటీ కూడా అక్కడ యూనివర్సిటీలోకి వచ్చే వాళ్ళలో బయట వాళ్ళు ఉన్నారు అనేది వాళ్ళ. బయట వాళ్ళు అంటే ఎవరు అంటే స్టూడెంట్స్ కాని వాళ్ళు అంటూ ఎవరు లేరు. అందరూ స్టూడెంట్స్, విశాఖపట్నంలో చదువుకుంటున్న స్టూడెంట్సే. అది అక్కడ జరిగేది కూడా స్టూడెంట్స్ కి సంబంధించిన స్నేహమిలన్. వివిధ కాలేజీల నుంచి స్టూడెంట్స్ ఉండొచ్చు, బట్ వచ్చిన వాళ్ళందరూ స్టూడెంట్స్ మాత్రమే. అక్కడ స్టూడెంట్స్ మాత్రమే వచ్చి అక్కడ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. డైలీ కలుసుకునేడానికి ఒక ప్రోగ్రామ్ అది. ఇది జరుగుతుంది, 6 నెలల నుంచి జరుగుతుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కామన్ స్టూడెంట్స్కి తెలుసు, అందరికీ తెలుసు, వీళ్ళకి తెలుసు. కానీ నిన్న మాత్రమే గొడవ చేయడానికి గల కారణం ఏంటి? ఈరోజు అక్కడ ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆ ప్రోగ్రామ్ని అడ్డుకోవాలి. వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ఆ ప్రోగ్రామ్ని అడ్డుకోవాలి. నేను బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ చదువుతున్నాను అలయన్స్ కాలేజ్లో. ఓకే,
అది ఇప్పుడు అలానే మెయిన్ సమస్య ఇదేనండి, బయట కాలేజ్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది. బయట కాలేజ్ అంటే అందరు విశాఖపట్నం స్టూడెంట్సే కదా, విశాఖపట్నం జిల్లాలో కదా ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నది. వాళ్ళ సొత్తు ఏం కాదు కదా ఆంధ్ర యూనివర్సిటీ, ఏమి గవర్నమెంట్దే కదా. అట్లా స్టూడెంట్స్ అందరూ వెళ్తారు ఆంధ్ర యూనివర్సిటీ, దానికి ఇబ్బంది ఏం లేదు కదా. ఇప్పుడు సడన్ గా గొడవ వచ్చిందండి, ముందు నుంచి ఉందా? ముందు నుంచి ఏం లేదండి, సడన్ కేవలం మేము శాఖ 6 నెలల నుంచి జరుగుతుంది. నిన్న ఒక 3 days నుంచి మేము ధ్వజం పెడుతున్నాం అనమాట. ధ్వజం పెట్టి మేము గురువుకి నమస్కారం చేసి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే నిన్న ఈవినింగ్ వచ్చారు వాళ్ళు, మన ధర్నా చేశారు. నిన్న ఈవినింగ్ వచ్చి ఇక మీరు ఎలా చేయకూడదు, మత ప్రచారం చేస్తున్నారు ఇది అని చెప్పేసి మమ్మల్ని మత ప్రచారం చేస్తారా? చేయలేదు, మనం ఎందుకు చేస్తాం? మనం మన యొక్క ఫిజికల్ ఎట్లయితే ఉన్నాయో ఇంప్రూవ్మెంట్ కోసం మనం పని చేస్తాం, అక్కడ చేసుకుంటున్నాం, గేమ్స్ ఆడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇట్లా జరుగుతుంది. అయితే జరుగుతున్నప్పుడు కూడా అక్కడ ఎవరున్నారు స్టూడెంట్స్ ఎవరైతే వచ్చి మమ్మల్ని వెళ్ళగొట్టారు. వెళ్ళిపోయి 2సారి వచ్చిన తర్వాత మేము అయితే ఖచ్చితంగా మేము ప్రార్థన చేసి వెళ్ళాలని చెప్పేసి ఏబీపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఎవరైతే ఈ ఎస్ఎఫ్ఐ నాయకులు ఎవరైతే ఉన్నారో, గుండాలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళేమో కేవలం మమ్మల్ని కొట్టడానికి వచ్చి మమ్మల్ని కేవలం 10 మంది వస్తే 10 మందిలో టార్గెట్ వేసి మరీ కొట్టారు. అందులో 5గురికి స్వల్ప గాయాలు జరిగినాయి, చాలా ఇబ్బందులు పడ్డారు. కేహెచ్లో ఎమ్మెల్సీ తీసుకొని తీయడం పోలీస్ స్టేషన్లో అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాం. అయితే చివరికి కావాల్సింది ఏంటంటే ఎవరైతే మమ్మల్ని కార్యకర్తలు ఎవరైతే కొట్టారో, ఎవరైతే స్వయంసేవకులను కొట్టారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకొని రేపు పొద్దున్న అనేక రకాలుగా ముందే ఆలోచన చేసుకుని వాళ్ళు రావడం జరిగింది. ఒకటి బీచ్ రోడ్లో ప్రోగ్రాం కావచ్చు, దీని అవకాశంగా తీసుకొని ఏదో ఒక విధంగా ఆపుదామని చెప్పేసి అనే విధంగా వాళ్ళు ప్రయత్నించారు. కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు ఇక్కడ మీరే? మేము కర్రలు పట్టుకుని, మేము స్టూడెంట్స్ సార్, చేయడంతో మేము వెళ్ళాము, అడ్డుకున్నాం వాళ్ళ పాయింట్. ఒకటి సార్, ఆర్ఎస్ఎస్ లో కర్సాం అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ, కర్సాం మేము నేర్చుకుంటాం. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఎట్లా పోర్ట్రేట్ చేశారంటే దూరం నుంచి ఒక వీడియో తీసి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దీన్ని ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ ని కొట్టడానికి ట్రైన్ అవుతున్నారని చెప్పేసి సోషల్ మీడియా పెట్టారు వాళ్ళు. అది జరిగింది ఆడ. మీరు ఎక్కడైనా చూడొచ్చు, ఏ స్టేట్ అయినా చూడొచ్చు, ఏ యూనివర్సిటీ చూడొచ్చు, ఏ స్కూల్ అయినా చూడొచ్చు. కొన్ని లక్షల శాఖలు జరుగుతున్నాయి దేశంలో, కొన్ని లక్షల చోట్ల జరుగుతున్నాయి. ప్రతి చోట కూడా కరసం చేస్తాం మేము. అట్లాంటిది ఎలా అంటారన్న ఆలోచన. ఓవరాల్ గా ఈ 2 వాదనలు విన్న తర్వాత అర్థమవుతుంది ఏంటంటే విశాఖపట్నం ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఒక ఆర్థిక పరమైనటువంటి నగరంగా మారిపోతుంది. అవునన్నా కాదన్నా, అధికారికంగా ప్రకటించకపోయినా వాణిజ్యపరంగా ఆంధ్రప్రదేశ్కు విశాఖ రాజధాని. అన్ని సంస్థలు ఇక్కడికే వస్తున్నాయి. ఇక్కడ ఒక మల్టీ లేయర్ కల్చర్, కాస్మోపాలిటన్ కల్చర్ అనేది డెవలప్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ నగరంలో తమ బలాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని రాజకీయ శక్తులు ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాయి. దానికి విద్యార్థుల్ని ఉపయోగించుకుంటున్నాయి అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ఒక విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప పదవులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చాలామందిని ఇన్స్పైర్ చేసే స్థాయిలో వ్యక్తులు ఇక్కడ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీని తమ చెప్పు చేతుల్లో పెట్టుకోగలిగితే కనుక అక్కడి నుంచి వచ్చే విద్యార్థులు తమ ప్రోడక్ట్ అంతా తమ నుంచి వచ్చిన వాళ్ళని చెప్పుకోవచ్చు. తద్వారా తమ పలుకుబడిని పెంచుకోవచ్చు, రాజకీయంగా తమ మరింత ముందుకు వెళ్ళొచ్చు. వైజాగ్ నగరం మీద పట్టు సాధించాలంటే ముందు యూనివర్సిటీ నుంచే స్టార్ట్ చేయాలి అనేది ఆ రాజకీయ పార్టీల లేదా రాజకీయ వ్యక్తుల అభిలాషగా కనబడుతుంది. అన్ని పార్టీలు, ఒక్క పార్టీ అని కాదు, అన్ని పార్టీలు ఆ విధంగా ఆలోచించి విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని అనుమానం చాలా మందిలో ఉంది. ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యానికి ఉంటుంది. మొగ్గలోనే ఇలాంటివన్నింటిని కూడా తుంచి పారేయకపోతే కనుక ఎన్నాళ్ళు 100 ఏళ్లుగా ఎంతోమంది అద్భుతమైన విద్యార్థుల్ని వేత్తలను అందించిన యూనివర్సిటీలో అవాంఛనీయ సంఘటనలు పెరిగిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. చాలా మందిలో ఉన్న భయం ఇదే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.